నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా అన్నారగూడెం గ్రామంలో శ్రీ రామకృష్ణ పిరమిడ్ ప్రారంభోత్సవ వేడుకలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ వినాయక ఆలయ ప్రాంగణంలో ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. సంగారెడ్డి జిల్లా కావలంపేట్ ప్రాథమికోన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారగూడెం గ్రామంలో శ్రీ రామకృష్ణ పిరమిడ్ ప్రారంభోత్సవ వేడుకల్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థల దాత సాందీపులు, పిరమిడ్ వ్యవస్థాపకులు మరియు గ్రామ సర్పంచ్ మమత మల్లికార్జునరావు గారు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్ శోభారాణి నూతన పిరమిడ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు హనుమంతరావు శోభారాణి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ధ్యానులు, శాకాహారులుగా కావాలని, అందులో భాగంగానే ఈ గ్రామంలో పిరమిడ్ నిర్మాణం జరిగిందని ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతరం పెద్ద ఎత్తున శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా పిరమిడ్ మాస్టర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా రక్షించబడాలని చెప్పి మరి ఆయన ఏదైతే కలలు కన్నాడో అది సాకారం కావడం కోసమే మనమంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ విశ్వ ఏజెంట్లు మనమంతా దివ్య నుంచి భూమి మీదకి దిగి వచ్చిన భగవంతులను మనమందరం కూడా ఎవరు తోచిన సహాయం వాళ్ళు చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు ఈ భూమి మీద పిరమిడ్ రావాలంటే ఆయన పెట్టుకున్న సంకల్పం, పత్రిజీ గారు పెట్టుకున్న సంకల్పం చేస్తూ మాకున్న పరిధిలో సాధన చేస్తూ సేవ చేయాలనేది మా సంకల్పం. అందులో ఒక చక్కటి ఆనిముత్యాలు స్వరాజ్యలక్ష్మి గారు, జ్యోతి గారని ఇంకొక మేడము. ప్రతి వ్యక్తి ఒక శక్తిగా పనిచేస్తే ఇక్కడ పిరమిడ్ వచ్చింది. కొంతమంది ఇట్లా అన్నారగూడెంలో క్లాస్ చెప్తానికి వెళ్తున్నామంటే ఆ ఊరా అక్కడెక్కడండి అడ్డంకులు, ఇక్కడ అల్లర్లు, అంతకుముందు గతంలో గొడవలు, ఒక రకంగా మద్దతులు జరిగిన ప్రదేశం అది. అక్కడెక్కడ ధ్యానం చేస్తారు, అక్కడెక్కడ పిరమిడ్ వస్తుంది అన్నారు. ఒకటి గమనించండి, మీకు ఆత్మజ్ఞానం తెలిస్తే చాలా రహస్యాలు మనకు అర్థమవుతాయి. మాకు పత్రి గారి ద్వారా అందిన జ్ఞానము జీవితం యొక్క అర్థాన్ని తెలియజేసింది. ఇది ఒక్క రోజులో చెప్పేది కాదు. అందులో ఈ స్పిరిచువాలిటీ తెలియకపోతే ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణం శ్రీ వినాయక ఆలయ ప్రాంగణంలో వీరవాసరం మండలం పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ విజయదుర్గ పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ లోని 10 అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్, నాగరాజు, శ్రీదేవి, ఆదిరెడ్డి తదితర మాస్టర్స్ పాల్గొని సామూహిక ధ్యానం చేశారు. లోపలికి వస్తూ బయటికి ఉంటుంది. ఆ వెడుతూ వస్తూ ఉన్న ఆ గాలిని కాసేపు దృష్టి పెట్టి గమనించడమే మనం చేయవలసింది, అంతకంటే ఇంకేం చేయక్కర్లేదు. శ్వాసని గమనించడం ద్వారా మనకి ఇక్కడ ఎలాంటి ఊహ కానీ, ఎలాంటి మంత్రము, ఎలాంటి జపము, ఎలాంటి రూపము, ఎలాంటి నామము కాసేపు ఏమీ లేదు. మీ దగ్గర ఉన్నది మీ శ్వాస మాత్రమే. పుట్టినప్పుడు మనతో వచ్చేది, పోయేటప్పుడు చివరి క్షణం వరకు మనతో ఉండేది మన శ్వాస ఒక్కటే. ఆ తర్వాతే మనం అన్నీ నేర్చుకున్నాం. ఎప్పుడైతే మన లోపలికి ఆ గాలి లోపలికి ఆడడం మొదలుపెట్టిందో అప్పటి నుంచే మిగతా ఆటలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో దేవాలయంలో అమితమైనటువంటి ఆ శక్తిని మనం పొందడానికి కాసేపు పూజాధికాలతో పాటుగా ఒక్క 10 నిమిషాలైనా సరే మౌనంతో అందరం కలిసి కూర్చుని ధ్యానం చేయటం వల్ల ఆ దేవాలయంకి శక్తి పెరుగుతుంది, మనకి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో గురువుల అనుగ్రహం ఎటువంటిదో అద్భుతంగా వివరించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. కాబట్టి
అది ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే ఈ యాజ్ఞవల్క్యుని కథలు అట్లాంటి వింటే మనకు అర్థమైంది ఎంత ఉంటుంది దాని పవరు. అంత మహానుభావులు కూడా వాళ్ళు ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చింది, ఎన్ని అవస్థలు పడాల్సి వచ్చింది, ఎన్ని మెట్లెక్కి పైకి పోయి ఆ సింహాన్ని ఆ ఎలకు లాస్ట్కు ఈ శరీరం పడిపోతానే పాపం స్వర్గం ఇద్దాం అనుకున్నాడంట. స్వర్గం ఇద్దాం అనుకుంటున్నానైనా నీకు మళ్ళీ ఎలకరాతే పట్టింది పో, ఆయన పట్టించుకోలే. బయట ఎన్ని తప్పుడు పనులు చేసుకుంటూ వచ్చినా ఆయన పట్టించుకోలే, గురువులు పట్టించుకోరు. ఆయన అనుగ్రహం అట్లా ఉంటుంది. అయితే తనకే సేపు తెచ్చే మొదలు పెట్టినప్పుడు మాత్రం కుదిచ్చేసినాడు అంతే. నువ్వు మళ్ళీ ఎన్ని జన్మలో. సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ మండలం ధర్మపురి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నాగేంద్రమ్మ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేశారు. వారు మాట్లాడుతూ అంతర్గత శుద్ధి మరియు అంతరాత్మ గురించి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని వేమన పద్యాల ద్వారా అందించారు. అనంతరం సంక్రాంతి ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము, మాటలోని అభయం మాట మీద ధ్యాస దాని పేరు జ్ఞానము. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు అపారమైన విద్యను పొందుతారు. విద్య ద్వారానే, ఈ ఆత్మవిద్య ద్వారానే ప్రతి ఒక్కరూ వినయం పొందుతారు. వినయం ద్వారానే మనిషిలోని అహంకారం అంతా నాశనం అవుతుంది. ఎవరైతే అహంకారాన్ని పోగొట్టుకుంటారో వాళ్ళే ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. మరి ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే మనకు ఆనందమైన జీవితం వస్తుంది. అందుకే ఆత్మజ్ఞానం పొందడం ద్వారా ప్రతి క్షణం నిత్యం ఆనందం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సజ్జన సాంగత్యంలో భాగంగా జ్ఞాన బోధకులుగా మాస్టర్ జయలక్ష్మి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆ యోగి కావాలంటే ఎంత పడాలా? 3 పూట్ల తింటే రోగి, 2 పూట్ల తింటే యోగి, 1 పూట తింటే ఋషి. అసలే తినకపోతే ఏముంటాడా? 3 పూట్ల తినావా, 2 పూట తింటావా? చెప్పండి, ఉండగలుగుతావా? స్నాక్స్ ఎవరింటికైనా వచ్చి అట్లా తిను. కళ్ళు కావాలంటాయి, నోరు కడుపుతుంటుంది. కానీ ఎట్లా చేసుకుంటే ఒక 3 గంటలకు అట్లా పంపించేమా. గుంటూరు జిల్లా అరండల్పేట్ ఆర్య సమాజంలో ధ్యాన సాధన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని గుంటూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ శ్రీరామ్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో శ్రీరాము వేమన పద్యాల ద్వారా ధ్యానము, శాకాహార విశిష్టతను ఎంతో అద్భుతంగా వివరించారు. సేవలలో గొప్పదైన సేవ ధ్యానం నేర్పించటమే మన ధ్యేయమని సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. మనసులోని ముక్తి మరి ఒక చోటును వెదుకబోవు వాడు వెర్రివాడు. కొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి విశ్వదాభిరామ వినురవేమ.
ప్రకాశం జిల్లా ఈతమొక్కుల గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి గుడి ఆవరణలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఈతముక్కల పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ శివరామకృష్ణ విచ్చేశారు. ఈ నేపథ్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శతకాలు, వేమన పద్యాలు, అన్నమయ్య మరియు భగవద్గీత శ్లోకాలతో ధ్యాన విశిష్టతను వివరించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్నంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిఎస్ఎస్ఎం భైంసా మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ పోతన్న అధ్యక్షతన మాస్టర్ సాయిలు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ సాయిలు మాట్లాడుతూ విద్యార్థులకు ధ్యాన సాధన, శాకాహార ఏ మేరకు అవసరమో ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థుల ఆలోచన విధానంపైనే జీవితం ఆధారపడి ఉంటుందని, మరి సరియైన ఆలోచనలకు సరియైన ధ్యానం చాలా అవసరమని అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శమస్వామి వసుదేవ సుతం దేవం కంస శానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అని పొద్దున లేచి మనము మన చేతుల లక్ష్మీ సరస్వతి గోవిందుడు ఎక్కడో లేదు దేవుడు. కర అంటే చేతులు, కరములు అంటే ఏలు, అగ్ర అంటే కూర భాగంలో లక్ష్మీ సరస్వతి గోవిందుడు మన దగ్గర ఉన్నాడు అని మనం గుర్తు చేసుకొని ప్రశాంతంగా నవ్వుకుంటా చేస్తాం. అర్థమవుతుందా? ఒక్క క్షణం నవ్వుతే ఆ రోజు మొత్తం బాగుంటది. ఎవరితో గొడవ పెట్టుకున్నాం అనుకో, పొద్దున్న లేవగా ఏం గుర్తుకొస్తుంది? ఆ గొడవ పల్నాడు జిల్లా పిడిగురాళ్ల అయ్యప్పనగర్ శ్రీకృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో మాస్టర్స్ అన్నపూర్ణ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ నర్సింగ్రావు విచ్చేశారు. ఈ నేపథ్యంలో నర్సింగ్రావు శరీరం నుండి ఆత్మ విడివడిన తరువాత పొందే లోకాలను గురించి వివరిస్తూ పలు అంశాలపై చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన అందరితో సామూహిక ధ్యానం చేయించారు. పైన 4 ఖండాలు, కింద 4 ఖండాలు భువర్లోకంలో. ఈ భువర్లోకంలో ఈ కింద 4 ఖండాలు ఏంటి అంటే అన్ని పాపాలు చేసిన వాళ్ళకు అందులో తీసుకపోయి వదిలేస్తారు. మళ్ళీ ఆ ఇంకొక పైన లోకాలలో కొంచెం పాపాలు చేసి కొంచెం పుణ్యాలు కూడా చేస్తారండి. ఎందుకంటే కొన్ని భోజనాలు పెట్టడం అంటే కొంచెం మంది పుణ్యాలు కూడా చేస్తారు, వాళ్ళని అక్కడ వదిలేస్తారు. తర్వాత ఇక్కడ సువర్లోకం ఏంటంటే అన్ని. సంగారెడ్డి జిల్లా కావలంపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ స్వరూప, సవిత పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ధ్యానం మరియు శాకాహార ప్రాముఖ్యతను ఎంతో అద్భుతంగా వివరించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. చిన్నప్పటి నుండే చేయాలి. పెద్ద అయిన తర్వాత ఏంటి అంటే మన బాడీ మనకు చెప్పినట్టు వినదు. బాడీ సరిగ్గా కూర్చోదు. మనసు పెట్టే ఆలోచనలు ప్రతిరోజు మన బాడీని శుభ్రపరచుకోవడానికి ఎలా స్నానం చేస్తున్నామో మైండ్ని శుభ్రపరచడానికి ధ్యానము. వైఎస్ఆర్ కడప జిల్లా కడప పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ నారాయణ మరియు బాలశివ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు ధ్యానం మరియు శాకాహార ప్రాముఖ్యతను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు.
సత్యసాయి జిల్లా కదిరి మండలం కదిరిపట్నంలోని వాల్మీకి హైస్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిఎస్ఎస్ఎం సభ్యులు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా మాస్టర్ వెంకటరమణారెడ్డి ధ్యానము మరియు శాకాహార విశిష్టతను అద్భుతంగా తెలియజేశారు. అనంతరం వెంకటరమణ క్రమం తప్పకుండా ప్రతిరోజు ఎవరి వయస్సు ఎంత ఉంటుందో అనే నిమిషాలు రోజుకు 2 సార్లు ధ్యానం చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? కళ్ళు కట్టేశాం, చేతులు కట్టేశాం, కాళ్ళు కట్టేశాం, కళ్ళు మూసేసాం, ఏమీ తెలియదు మనకు. ఇప్పుడు ఏం చేయాలి? శ్వాసను గమనించాలి. ఇన్నర్ బ్రెత్ అండ్ అవుటర్ బ్రెత్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్నర్ బ్రెత్ అండ్ అవుటర్ బ్రెత్ ఓన్లీ. గట్టిగా బిగించకూడదు, చెస్ట్ ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా రిలాక్స్గా కూర్చొని ఏం చేయాలి? శ్వాసను గమనించాలి. దట్స్ ఆల్. ఏ పని చేసేవసరం లేదు. శ్వాస ముక్కు లోపలికి వెళ్ళే గాలిని, ముక్కు ద్వారా వెళ్ళే గాలిని, బయటికి వచ్చే గాలిని, పై పెదవి ముక్కు మధ్యలో జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించాలి. దీనిని ఆనాపానసతి అని పాలీ భాషలో అంటారు. శ్వాస మీద ధ్యాస అని మన అచ్చమైన తెలుగులో అంటారు. గుంటూరు పట్టణం అమరావతి రోడ్డు నాగమల్లేశ్వరి గృహంలో 3 రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 19వ తేదీ శుక్రవారం నుండి 21వ తేదీ ఆదివారం వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానబోధకులుగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు గారు విచ్చేయనున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.